స్పీకర్ ఆహ్వానించిన జగదీశ్వర్ రెడ్డిని స్పీకర్ అవమానించిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జరుగుతున్నటువంటి శాసనసభలో జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అనేక రకాలుగా దళితులను హింసించి మరి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కొట్టి పడేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దళిత ద్రోహి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఘంటాపథంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు ప్రసాద్ గారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా స్పీకర్ అయితే ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి వాళ్ళను అనుచితంగా వ్యాఖ్యలు నీ యొక్క సభకు కేవలం మేము ఎన్నుకుంటే నువ్వు సభాధ్యక్షుడు అయినావు అని చెప్పి మాట్లాడడం, మరి ఒక ఏకవచనంతో సంబోధించడం మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్ళిన పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తొత్తులను పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడే భాష లేకుండా బాధాకరంగా ఎంతో తీవ్రంగా విమర్శ చేయడం బాధాకరంగా భావిస్తూ ఉన్నాను. అదే బేషరతుగా వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆడపిల్లలు చెప్పిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ మా వెనుక ఉండి నడిపించి చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి చౌకబారు ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తే ఖబర్దార్, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారన్నట్టు మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రతిపక్షానికే పరిమితం అయితే చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెడితే ఆయన శాసనసభలో కూర్చుండకుండా ఫామ్ హౌస్లో కూర్చున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇందుకే నాకు గెలిపించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో కరోనా టైంలో సాఫ్ట్వేర్లు వర్క్ ఫర్ హోమ్ నుంచి పనిచేసేటువంటి అవకాశం ఉండే, కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా ఫామ్ హౌస్ నుంచే వర్క్ ఫర్ ఫామ్ హౌస్ నుంచి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. आज तेलंगाना के पीसीसी की एक आवाज़ पर जो आज हमारे असेंबली के अंदर घट्टम प्रसाद साहब जो दलित के एक आला ओहदे पे बैठने के बाद जगदीश्वर रेड्डी साहब ने अपने चेयर को इज्जत नहीं करते हुए और एक एमएलए और एक एक्स मिनिस्टर रहते हुए चेयर को और स्पीकर को जो इज्जत नहीं देते हुए आज जो सस्पेंड किया गया है, हमारा मुतालबा यह है कि उनको टोटली डिस्क्वालीफाई कर देना एमएलए से, इसलिए कि कांग्रेस हुकूमत जो कानून के दायरे में रह के चलती है, कानून के दायरे में रह के चलती है। सीधर बाबू साहब ने ये बताया उनको कि कानून के दायरे में रह के काम करो, इसलिए कि जो आज असेंबली चल रही है, असेंबली के अंदर जो मनमानी कर रहे हैं, आज भी हुकूमत के अंदर है ऐसा एक रुबाब से जो आज जगदीश्वर रेड्डी साहब कर रहे हैं, उनको डिस्क्वालीफाई एमएलए से कर देना चाहिए। ये कांग्रेस पार्टी के नौजवानों और यूथ कांग्रेस के तमाम लोगों का एक मुतालबा है और जो वक्त दिया गया है, मैं शुक्रिया